అంటే భైరవాన్ తిప్ప కావచ్చు, మరి అదే రకంగా హెచ్ఎల్సీని హంద్రీనివాతో కనెక్ట్ చేయడం కావచ్చు, ఈ రకంగా అనేకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని ఫినిష్ చేయాలి అని చెప్పి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో దాని గురించి కృషి చేస్తే, మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడైతే మామూలుగా ఎట్లుంటుంది, ఎవరైనా సరే మంచి పని అనేది చేస్తేనో ప్రజలకు ఉపయోగపడే పని అనేది చేస్తే నెక్స్ట్ వచ్చే నాయకుడు కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే సీఎంలు కావచ్చు, దీన్ని పూర్తి స్థాయిలో ఫినిష్ చేద్దాం, కనీసం మనకైనా పేరు నిలబడుతుందని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో నుంచి దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి ఏ రకంగా వచ్చిందంటే, ఆ ప్రాజెక్టులను ఆపేయండి, అవసరమైతే ఆ ప్రాజెక్టులను ఆపి కొత్త ప్రాజెక్టులను, డబ్బులు వచ్చే ప్రాజెక్టులను మాత్రం చూసుకోండి అని చెప్పే నాయకుడు అపోజిషన్లో ఉన్నాడంటే నిజంగా మేమంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రాయలసీమ ప్రజలందరూ కూడా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు తీసుకొని వచ్చారనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలా. మరి అదే రకంగా ఈరోజు చెరువులు, ఈరోజు మనం దగ్గర చూసుకున్నామంటే ఇక్కడి నుంచి 20-30 కిలోమీటర్ల కింద వరకు చెరువు బై చెరువు నింపుకుంటూ తీసుకొని వెళ్ళడము. ఎన్నో ప్రాంతాలు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఎల్నీనో మనం చాలా దగ్గర చూస్తున్నాం. ఎల్నీనో ఎఫెక్ట్ వలన తాగడానికి నీళ్లు లేవు, పంటలు ఎండిపోతాయని చెప్పని బ్రహ్మాండంగా చెప్పే పరిస్థితుల్లో ఈరోజు చెరువుల్లో చూస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇంకొక 6 నెలలకు సరిపోయే నీళ్లు ఈరోజు ప్రతి చెరువులోనూ మనకు కనపడుతున్నాయి. ఈ గొప్పదనం అంతా చంద్రబాబు నాయుడు గారు కాదా అనే విషయాన్ని ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా చూడండి, రైతులను అడగండి, మనం ఏముంది మీడియా ముందో లేకుంటే ఏదో పార్టీ మీద బురద జల్లాలో లేకుంటే గవర్నమెంట్ మీద బురద జల్లాలన్న ఆలోచన కాదు. ఈరోజు కనీసం ప్రజలను అడగండి, ప్రజలను అడిగితే అన్నిటికంటే అద్భుతంగా ఈ చంద్రబాబు నాయుడు గారి నుంచి కావచ్చు, హంద్రీనివా నీళ్ళ నుంచి కావచ్చు ఎంత ఉపయోగపడుతోంది, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎంత మెరుగు పొందాయనే విషయాన్ని కూడా ఒకసారి వాళ్ళు కూడా మీకు తెలియజేస్తారు. ఈ రాయలసీమలో ఉన్న ప్రతి చివరి చెరువుకి, ప్రతి చివరి ఎకరాకి నీళ్ళు అందించాలి. ఇక్కడున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతల్ని పారదోలాలంటే ఒక నీటితోనే సాధ్యమవుతుంది అని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తులు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నారనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాయలసీమకు ఇంతవరకు ఏవైనా ప్రాజెక్టులు తీసుకొచ్చారన్నా, ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఫినిష్ చేశారన్నా, దీని ఒక ధనయజ్ఞంగా కంటే కూడా ఒక జలయజ్ఞంగా భావించి రాయలసీమ ప్రాంతానికి నీరు అందింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలోనూ, అది తెలుగుదేశం